ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనం ఉన్నాం వారాసిగూడలో ఉన్నటువంటి గణేష్ని మండపంలో. ఈ గణేష్ చాలా స్పెషల్ అనమాట. హైదరాబాద్ కా రాజా అంట వారాసిగూడ గణేష్. ఎందుకంటే ఈ గణేష్ చూడండి, మనకు చూడడానికి నార్మల్ గా కనిపిస్తున్నప్పటికీ మొత్తం వాళ్ళు 3Dలో చేయించారు అనమాట. యానిమేషన్ చేయించారు 3Dలో. సో అది ఆయన తొండం కదిలిస్తున్నట్లుగా, ఆయన ఐస్ ఓపెన్ చేసి భక్తులందరినీ చూస్తున్నట్లుగా, ఇంకా ఆ చెయ్యి పైకెత్తి భక్తులందరినీ నేనున్నాను మీకు అని ఆశీర్వదిస్తున్నట్లుగా చాలా రియలిస్టిక్గా ఉంది. 100% ఈ విగ్రహాన్ని గనక మీరు దర్శించుకోకపోతే చాలా మిస్ అయిపోయినట్టే. ఈజీగా వచ్చేయచ్చు ఇక్కడకు. గూగుల్లో మీరు హైదరాబాద్ కా రాజా అని సర్చ్ చేస్తే ఇమ్మీడియట్గా లొకేషన్కి వచ్చేస్తారు, ప్రాబ్లం లేదు. సో ఇప్పటికే దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ఈ స్వామివారిని దర్శించుకున్నారంటే ఆయన మహిమ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా స్పెషల్గా కంపల్సరీ పిల్లలైతే 100% లైక్ చేస్తారు. అసలు రియల్గా గణేష్ తల ఊపుతూ, కళ్ళు ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ, చేత్తోటి ఆశీర్వదిస్తూ, ఆ తొండాన్ని కదిలిస్తూ, వెనకాల నుంచి ఆయన తల్లిదండ్రులు శివపార్వతులు వచ్చి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి ఉగ్రరూపము అన్నీ కూడా రియల్గా ఎలా ఉంటాయో అలా అనమాట. పిల్లలకైతే నిజం తెలియదు కదా ఎలా ఉంటుందనేది. వాళ్ళైతే ఖచ్చితంగా ఇది నిజమైన ఇక్కడే జరుగుతుందేమో అనుకుంటారు. అంత రియలిస్టిక్గా ఉంది. వాళ్ళు చాలా కష్టపడ్డారట. ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇవన్నీ చేయించారు, ఈ విగ్రహం సైజ్ ఎంత ఖర్చు అయింది అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే వినేద్దాం. ఏంటండి స్పెషల్ గణేష, ఎంత ఫీటు, అలాగే ఏంటి స్పెషల్ ఈ గణేష? మీ గణేష మాది ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, నేతాజీ షాప్స్ అండ్ కాలనీ అసోసియేషన్ వినాయకుడు అండి. ఇది గత 50 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క గణేషుడి నవరాత్రులు మేము జరుపుకుంటూ వస్తున్నాం. 50 years నుంచి. ఫస్ట్లో ఏదైతే ఈ మా ఏరియా లేఅవుట్ అయినప్పుడు 68లో మా ఫాదర్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక 10-20 ఇల్లులు ఉండేవి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది గణేశుడు. సో స్టెప్ బై స్టెప్గా మా ఫాదర్స్ అయిపోయినారు, మా పెద్ద బ్రదర్స్ అయిపోయినారు, మా రెండో బ్రదర్స్ అయిపోయినారు, మేము కూడా అయిపోయినాము. మా తర్వాత మా తమ్ముళ్ళు అయిపోయినారు, మా తమ్ముళ్ళ తర్వాత ఇప్పుడు మా పిల్లలు చేస్తున్నారు. సో స్టెప్ బై స్టెప్ 1 by 1 అంటే ఏజ్ వైజ్గా మనం ఎట్లా బిజీ అవుతామో నెక్స్ట్ జనరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ యొక్క వినాయకుడిని ఈ రూపంకి తీసుకొచ్చాం ఇప్పటి వరకు. ఓకే, స్పెషల్ ఎఫెక్ట్స్తో కనిపిస్తుంది గణేష్. ఏంటి ఇది 3D ఎఫెక్ట్స్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే 3D మ్యాపింగ్ ఉంటుందండి. ఇది గణేశుడు ఏదైతే ఇప్పుడు ఉన్న రూపం కాకుండా ఒరిజినల్గా గణేశుడు మూమెంట్స్ కనిపిస్తుంటాయి. మూమెంట్స్తో పాటు కొన్ని అవతారాలు వెనకాల మేము ఫోకస్ చేయిస్తుంటాం. సేమ్ అదే 3Dలో మనకు చూడడానికి ఏముందంటే న్యాచురల్గా గణేశుడే ఆ రూపంలో మోల్డ్ అయినట్టు మేము చూపిస్తున్నామండి. వేరే రకంగా కనిపిస్తుంది. రియల్ గణేశుడు కనిపిస్తుంటాడు, మనకు దీవిస్తున్నట్టు కనిపిస్తుంటాడు. ప్లస్ తొండం ఇలా అందరినీ మనల్ని చూస్తున్నట్టు ఇలా మూమెంట్ ఉంటుంది. వెనకాల నరసింహస్వామి ఇట్లా ఉగ్ర రూపము వచ్చినట్టు వస్తుంటుంది. ఏంటంటే న్యాచురల్గా మనం సినిమా చూస్తే ఎలా ఉంటుంది, సో ఆ టైప్లో మనం ఇక్కడ పబ్లిక్కి చూపిస్తున్నాం. న్యాచురాలిటీ కనిపిస్తుంది. పబ్లిక్ చూసి అయితే వాళ్ళు యాక్చువల్గా ఇది మనం వినాయకుడి మండపం అని వాళ్ళు మర్చిపోతున్నారు. మనం ఏది గుడిలో వచ్చి ఆ భగవంతుని తిరుపతిలో అయితే ఎంత అయితే డివోటీగా మనం భక్తితో మనం వస్తామో ఆ టైప్లో ఇక్కడ మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళు. కాబట్టి మేము యాక్చువల్గా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే, మేము పెట్టాము బట్ ఒక రేంజ్ వరకు వస్తుంది అనుకున్నాము. బట్ ఇది ఓవరాల్ ఏపీ తెలంగాణ నుంచి కూడా పబ్లిక్ వస్తున్నారు. డైలీ దాదాపు 50 నుంచి 55 వేల పైన పబ్లిక్ వస్తున్నారు. యాక్చువల్గా మాది 6 to 11 మాది ప్రోగ్రామ్ షో ఉండేది. అది ఇప్పుడు మేము 3 to night 2:30 వరకు నడిపిస్తున్నాం. సో మా ఉన్న పిల్లలు, మా కార్యకర్తలు కూడా దాదాపు పిల్లలందరూ కూడా అంతా యంగ్ జనరేషన్, అందరూ బీటెక్ ఆ రేంజ్లో అయిపోయి వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న పిల్లలు ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు 3D రియల్ గణేష మీరు ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు? మేము ఇప్పుడు ఇవాళ అంటే జనరల్గా 3-4 days 4 o'clock నుండి స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము పెట్టినప్పుడు అయితే 6 o'clock ఫస్ట్ డే 6 o'clock నుండి 11 వరకు అనుకున్నాము.
బట్ ఇక్కడ ఉన్న డిమాండ్ పబ్లిక్ బట్టి వీఆర్ ఎక్స్టెండింగ్ అట్లా. సో అంటే మనం ఒక షో వచ్చి 13 minutes ఉంటుందండి. 13 minutes ఉంటుంది. ఆ షోలో దాదాపు ఇందులో ఒక 3 to 350 400 వరకు ఇందులో మనకు పబ్లిక్ అకామిడేషన్ ఉంటుంది లోపల. అంటే నిల్చొనే చూస్తారు ఇక్కడ, ఎందుకంటే ప్లేస్ కంజెస్టెడ్ కూడా నిల్చొనే చూస్తారు. ఒక బ్యాచ్ ఒక 400 వరకు వెళ్తుంటుంది. ఎవ్రీ ఒక 15-20 minutesకి ఒక బ్యాచ్ ఉంటుంది. సో ఈ కంటిన్యూషన్గా మేము నైట్ 2 వరకు కూడా మేము రన్ చేస్తున్నాము. ఎప్పుడు నిమజ్జనం 6th అండి. ఏదైతే గణేష్ హైదరాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ డిసైడ్ చేసినారో సో వాళ్ళ ప్రకారమే ఉంటుంది. కానీ మేము ఏం చేస్తామంటే మార్నింగే మేము ప్రొసెషన్ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా మన ఏరియా అంతా ఈవినింగ్ టైమింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారంగా మేము పబ్లిక్ చూడాలా, పబ్లిక్ని కూడా మేము దగ్గరలో తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో మేము మార్నింగే స్టార్ట్ చేస్తాం. 11-11:30కి స్టార్ట్ చేస్తాము. మా బస్తీ క్రాస్ అయ్యే వరకు 5-5:30 6 అవుతుంది. సో అక్కడికి వెళ్ళే వరకు నైట్ అయిపోతుంది. ఏంటి స్పెషల్ అంటే 3D చేసి 3Dలో ఒక పిక్చర్ లాగా చూపించడం అనేది ఇంతవరకు ఎక్కడ లేదు. ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు ఈసారి మీరు? ఈ కాన్సెప్ట్ నా మిత్రుడు రోహిత్, మేమందరం మా టీం అంతా కలిపి ఒక సంవత్సరం నుంచి ఈ కాన్సెప్ట్ మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్ మా ప్లాన్ ఏంటంటే భారతదేశంలో ఎక్కడ లేని కాన్సెప్ట్ చేద్దామని ఒక 1 year నుంచి మా యూత్ అంతా మా పెద్దల నుంచి కష్టపడుతున్నాం. అది ఇయర్ భారీగా సక్సెస్ కావాలని దాని గురించి సక్సెస్ కోసం ఈసారి ప్రయత్నించాం. భక్తులందరూ కూడా మాకు చాలా పెద్దగా సహకరించాడు. ఆ భగవంతుల ఆశీస్సులు మా ఈసారి చాలా పెద్దగా లభించినాయి. ఏంటండి మీదే అంటున్నారు కాన్సెప్ట్, ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ అనిపించింది, ఎందుకు అనుకున్నారు? భక్తులందరూ వచ్చి గుడిలలో ప్రదక్షిణలు చేసుకొని దేవుడిని మొక్కుతారు, కానీ డైరెక్ట్ దేవుడి దర్శనం మన ముందు ఉన్నాడని ఒక ఫీల్ రావాలని చెప్పి కాన్సెప్ట్ మీద తీసుకొచ్చాం. మీరు చూస్తారు ఒకసారి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఏడ్చుకుంటూ బయటికి వెళ్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్తో బాగా దేవుని నేను డైరెక్ట్ చూసినట్టు ఫీల్ అవుతున్నాను ఒక ఫీలింగ్తో బయటికి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఆ ఒక్క ఫీలింగ్ తెప్పిద్దాం అనుకున్నాం, తెప్పించాం మేము. ఎంత టైం పట్టింది గ్రాఫిక్స్ లేకపోతే 3D? ఇది 1 year, యాక్చువల్ 2 years నుంచి వాళ్ళు ఎంబడి పడుతున్నాం. ఇక్కడ టీం కాదు, ఢిల్లీ టీం అది. సో 6 months నుంచి దీన్ని చేంజెస్ చేస్తూ ఒక నిరంతర ప్రక్రియతోని అందరు కష్టపడి 6 months నుంచి బాగా కష్టపడితే ఇక్కడ వరకు వచ్చింది ఈరోజు. ఇది అందరూ హ్యాపీ, ప్రజలు హ్యాపీ మెయిన్. ఇంకోటి ఏంటంటే మేము 50 year సెలబ్రేషన్స్ కాబట్టి చాలా యూనిక్గా చేయాలి అని చెప్పి ఇక్కడ వరకు వచ్చింది. మన దగ్గర మన టీం అంతా సహకారంతో ఎవ్రీ దగ్గర మేమే ఫస్ట్ చేస్తుంటాం. ప్రతి యూనిక్ కాన్సెప్ట్ ఫ్లెక్సీ కాన్సెప్ట్ అనేది ఒక 6-7 years బ్యాక్ ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం. ఇప్పుడు అందరు ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేసిన ట్రెండ్ అది. దాని తర్వాత ఎల్ఈడి కాన్సెప్ట్, ఎల్ఈడి ట్రెండ్ కూడా మేము తయారు చేసింది. ఈరోజు అది కూడా పెద్దగా అయిపోయింది. ఈరోజు ఈ ట్రెండ్ రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ఈ ట్రెండ్ కూడా బాగా వెళ్ళిపోతుంది. ఇంకో కొత్తదనమో లేకపోతే దీన్ని ఇంకా పెద్దగా చేయడము. ఈ ప్రొజెక్షన్ మ్యాపింగ్ కూడా వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్, కిషన్ రెడ్డి గారి ప్రోగ్రామ్, స్పెషల్ ఢిల్లీ టీం వాళ్ళది. ప్రతిదానికి దేని పడితే చెయ్యరు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి చాలా ఎక్కువ ఖర్చుతో కూర్చుకున్న పని వాళ్ళతో చేపించి ఖర్చు అయింది, బాగానే ఖర్చు అయింది. అంటే ఓన్లీ దానికోసమే ఒక 10 లక్షల ఖర్చు ఉంటుంది. మొత్తం మా గణేష్ మండపం కూర్చొని వెళ్ళేపాటికి ఒక 25 నుంచి 30 లక్షల ఖర్చు వస్తుంది. అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రజలందరికీ ఒక్కటి నేను చెప్పాల్సుకుంది ఏంటంటే లొకేషన్ కోసం బాగా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ కా రాజా అని చెప్పి లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో కొడితే వచ్చేస్తుంది. అవునండి. మంచిగా ఉంది. ఏం నచ్చింది? తొండం ఊపడం. తొండం ఊపడం నచ్చిందా? నీకేం నచ్చింది? నాకు తొండం ఊపడం నచ్చింది. మొత్తం షో అంతా చూసావా? తొండం ఊపడం నచ్చిందా బాగా? ఎప్పుడైనా చూసావా ఇంతకు ముందు ఇలాగా? చూలే, ఫస్ట్ టైమా? పాము కలరీ నచ్చింది. పాము ఇలా అంత నచ్చిందా? ఓ సూపర్. ఎలా ఉంది చెప్పండి? చాలా బాగుందండి. లేజర్ షో అద్భుతంగా ఉందండి. చూడండి, ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా తీశారు. వండర్ఫుల్. ఎలా ఉంది కాక చెప్పండి? చాలా బాగున్నది. మేము 30 సంవత్సరాలతో హైదరాబాద్లో ఉన్నాము. 40-50 సంవత్సరాలు. మేము పుట్టింది ఇక్కడనే, మా నాయన ఇక్కడనే పుట్టిండు. కానీ ఇప్పటి వరకు ఇంత షో చూడలే, ఫస్ట్ టైం. ఖైరతాబాద్ తొలిసారి చూస్తున్నాం 40 సంవత్సరాలతో. మాది ఇప్పుడు మహారాష్ట్రనే. మా తాత ముత్తాతలు ఇక్కడనే ఉంటారు. చాలా మంచి, చాలా బాగుంది.
రియల్గా విజువల్స్లో ఉన్నాయి. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. డే టైం కూడా పెడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ లాస్ట్ 2 days ఉంటుంది కదండి, అప్పుడు పెడితే బాగుంటుంది. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూడడం ఇలాగా చాలా బాగుంది. లేజర్ షో చాలా బాగుంది చూడడానికి. ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది. ఇంకొంతసేపు ఉంటే బాగుండు అనిపించింది. చాలా బాగుందండి. వినాయకుడు కదులుతున్నట్టు అనిపించింది. చాలా బాగుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇదే ఫస్ట్. ఎంత బాగా చేసింది మా వారిస్ కూడా చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మేము ఇక్కడ లోకల్లో చాలా బాగా నచ్చిందండి. మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాం. యాక్చువల్గా ఏంటంటే ఖైరతాబాద్ వెళ్ళాం అనమాట అందరము. అపార్ట్మెంట్లో ఇక నిన్నటితో అయిపోయినాయి కదా అన్నీ. సో అందరు అపార్ట్మెంట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను ఖైరతాబాద్ వచ్చాము. రిటర్న్లో నేను రీల్స్ చూస్తుంటే ఈ రీల్ వచ్చింది మనకి. ఓకే, వారస్ కూడా ఆల్రెడీ నేను ఇక్కడ 5 years ఉండి వెళ్ళా అనమాట. అరే మన వారస్ కూడా అసలు ఎందుకు చూడొద్దు అని చెప్పేసి మళ్ళీ పాపం వ్యాన్ వాడిని ర్యాపిడో వాడిని టన్ను తిప్పి మరీ ఇటు వచ్చాం. అందరం వచ్చాం. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను అదే మీకు మీ బాబుకి కూడా ఇప్పుడు వచ్చి చెప్దాం అనుకున్నా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా ఎక్కడ చూసాం, మనం యాక్చువల్గా లుంబిని పార్క్లో చూసినప్పుడు అప్పుడు పాతగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ అక్కడ చూసాం. కానీ అంతా ఇక్కడ బడ్జెట్లో ఈ రేంజ్లో అరేంజ్ ఏంటంటే వారస్ కూడా అనేది చాలా చిన్నది. నేను ఇక్కడ ఆల్రెడీ ఉండి వెళ్ళాను కాబట్టి. సో ఈ బడ్జెట్లో ఇక్కడ అరేంజ్ చేయడం అంటే నాకు తెలుసు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అని. రియల్లీ సూపర్. మీరు యూనిటీ మాత్రం బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. అన్నీ నచ్చినాయి. అన్ని గ్రాఫిక్స్ అన్నీ నచ్చాయి. అన్ని అసలు ఫస్ట్ థింగ్ వినాయకుడిని అట్లా మనకు ప్రొజెక్ట్ చేయాలి ఐడియాకి. ప్లస్ ప్రతి ఒక్కరిని ఇంతమంది నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి దగ్గర దగ్గర ఒక 5-6 లక్షల మంది ఈ రోజుకి వచ్చి ఉంటారు మీరు చెప్పిన మీ. సో ఇంతమందిని ఒక దగ్గరికి ఒక ప్లేస్కి తీసుకొని రావాలి అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. యా రైట్. బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా అందంగా బాగున్నాడమ్మా. ప్రశాంతంగా హడావిడి లేకుండా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.